హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా మన భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దెయ్యాల కోట ఒకటి ఉంది అని. అది రాజస్థాన్లోని బాంగర్ కోటగా పిలువబడుతుంది. ఈ కోటలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఈ కోట అతీంద్రియ శక్తులతో సంబంధం ఉండటం వల్ల దీనికి చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఎలా అయినా ఈ కోట యొక్క రహస్యం తెలుసుకుందామని చాలామంది ప్రయత్నించారు. వీటి వల్ల బాంగర్ అనే నగరం విహారయాత్రికులకు అడ్డాగా మారింది. ఈ బాంగర్ కోట యొక్క ఈ దెయ్యాల కథల వల్ల చాలా ప్రాచుర్యం పొందింది ఈ బాంగర్ అనే నగరం. చాలామంది ప్రజలు బాంగర్ కోట వేటాడుతుంది అని చెప్తారు. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ప్రవేశించడం సాహసం అని చెప్పాలి. ఇది పారానార్మల్ యాక్టివిటీస్కి కేంద్రంగా ఉంది. ఇందువల్ల దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రజలను రాత్రిపూట బాంగర్ కోటలోకి సందర్శించడానికి నిషేధించారు. అలాగే కోట దగ్గరకు కూడా ఎవరిని రాత్రి సమయంలో అస్సలు రానివ్వడం లేదు. ఇంకా ఈ అసలైన కథ ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 2 కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. మొదటి కథ చక్రవర్తి మాధవ్ సింగ్ అక్కడ ధ్యానం చేసే సన్యాసి అయిన గురు బాలునాథ్ ఆమోదం పొందిన తరువాతే నగరాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక షరత్తు పెట్టాడు సన్యాసి. తాను తిరిగే మరియు ఉండే ఇంటిపై తన రాజభవనం యొక్క నీడ పడకూడదు అని చెప్పాడు. అలా జరిగితే ఆ కోట శిథిలావస్థకు చేరుకుంటుంది అని కూడా శాపం పెట్టడం జరిగింది. కానీ నిర్మాణం పూర్తయిన తర్వాత దురదృష్టవశాత్తు ప్యాలెస్ నీడ సన్యాసి ఇంటి మీద పడుతుంది. దానివల్ల సన్యాసి ఆగ్రహానికి మరియు తాను విధించిన శాపానికి బాంగర్ కోట శాపానికి గురి అవుతుంది. ఆ శాపం వల్ల దాని తర్వాత ఎటువంటి నిర్మాణాలు మనుగడ లేకపోవడం వల్ల ఆ కోట పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది. గురు బాలునాథ్ సమాధి ఇప్పటి వరకు ఆ శిథిలాల మధ్య ఉండడం ఆసక్తికరం. ఇది ఇంకా రెండవ కథలకు వస్తే బాంగర్ యువరాణి అయిన రత్నావతికి సంబంధించిన కథ ఇది. పురాణాల ప్రకారం ఆమె అందం అసంపూర్ణమైనది మరియు ఆమె యొక్క భౌతిక అవయవాలు కూడా చాలామంది యువకులను ఆకర్షితులను చేసేది. ఆమె యొక్క అందం రాజ్యాలు మరియు సరిహద్దులను కూడా అధిగమించేవి. ఆమెకు 18 సంవత్సరాలు నిండిన వెంటనే అనేక రాజ్యాల నుండి వివాహం చేసుకోవాలని చాలామంది రాజులు వచ్చేవారు. ఈ రాజులలో సింగియా అనే మాంత్రికుడు కూడా ఉన్నాడు. అతను యువరానికి సరిపోలేడు అని వాస్తవం తెలుసు. అయితే తనకున్న మంత్రశక్తులను ఉపయోగించి ఆమెను లోబర్చుకోవాలని నిర్ణయించుడు మాంత్రికుడు అతను బజారులో సంచరిస్తున్న యువరాణి మరియు తన సేవకురాలను చూస్తాడు. అప్పటి వరకు యువరాణి అందచందాల గురించి విన్న సింగయ్య ప్రత్యక్షంగా చూసి తనేనా నా సతీమణి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడే నూనె కొనుగోలు చేయడానికి వెళ్ళిన యువరాణి చూసి అప్పుడు మాంత్రికుడు తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ నూనెను యువరాణి తాకగానే తాను అతనికి లొంగిపోతుందని ఆశతో ఆ నూనెపై మంత్రాన్ని జపిస్తాడు. కానీ ఆ మంత్రం ఫలించదు. ఎందుకంటే రత్నావతి అతని ఉపాయాన్ని ముందుగానే గమనించి నూనెను నేలపై పోసింది. అది ఒక రాయిగా మారి మాంత్రికుడి వైపు వెళ్ళి అతని చనిపోయే ముందు సింగయ్య బాంగర్ నగరాన్ని మరణానికి శపిస్తాడు మరియు దాని ఫలితంగా అది ఎటువంటి పునర్జన్మలకు ఈ కోట పనికిరాదు అనే శాపాన్ని ఆ కోటపై ఉంచుతాడు. అంతేకాకుండా కొద్ది కాలంలోనే ఆజబ్గర్ మరియు బాంగర్ మధ్య జరిగిన యుద్ధంలో యువరాణి రత్నావతి చంపబడుతుంది. తద్వారా అతనికి శాపానికి బరువు పెరుగుతుంది. అయితే ఆశలు ఎప్పటికీ చనిపోవు, ఎందుకంటే ఆమె ఆత్మరూపంలో వచ్చిందని ఆ కోటలో కనిపిస్తుందని చాలామంది చెప్పసాగారు. అలాగే కోటకు దూరంగా చాలామంది వాళ్ళ విల్లను విడిచి దూరంగా వెళ్ళిపోయారు. బాంగర్ కోట కథను శాస్త్రవేత్తలు కొట్టిపారేసినప్పటికీ ఇది దెయ్యాలకు అభయ అరణ్యంగా మారిందని గ్రామస్తులు నమ్ముతారు. ప్రజలు తరచుగా ఆ కోట నుండి వచ్చే శబ్దాలు, అరుపులు, ఏడుపులు, గజ్జెల చప్పుడు, వింత సంగీతం వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. బాంగర్ కోట నుండి దెయ్యాల నీడలతో పాటు ప్రత్యేక పరిమళం కూడా వెదజల్లేది అని అక్కడ వాళ్ళ ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు.